ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. 128 కీర్తన 2వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కష్టపడి పనిచేసే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తెలియజేస్తా ఉంది. నీ కష్టానికి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. నువ్వెంతగా కష్టపడితే దేవుడు అంత ఫలితాలను ఇస్తాడు. నీ శ్రమ వృధా కాదు. ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ నీ జీవితంలో రాబోతున్న దినాల్లో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు నీ జీవితాన్ని ధన్యంగా జీవిస్తాడు, ధన్యంగా చేస్తాడు. ఎంతగా అయితే నీ జీవితాన్ని దేవుడు ధన్యతగా మారుస్తాడు. నిజాయితీగా పనిచేసే వారికి దేవుడు మేలులు ఇస్తాడు. ఎవరైతే దేవుని దగ్గర నిజాయితీగా ఉంటారో, పనిచేస్తారో వారికి దేవుడు మేలులు ఇస్తాడు. ఈరోజు నీకున్న వాగ్దానం, నువ్వు చేసిన కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీవు ధన్యుడివు, నీకు మేలు కలిగిద్దని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ ఎంత కష్టపడినా నేను ఆశీర్వదించబడతలేదు, నా జీవితం వ్యర్థమైపోయింది అని అనుకున్నావేమో. లేదు, నేను దీవెనకరంగా మారుస్తాను, నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానని ప్రభు చెబుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకంగా వెళ్ళిన తండ్రి, మీ నామానికి వందనాలు. గతించిన దినాల నుంచి మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా మరలా వేకుని లేచి ఆరాధించే కృప, సజీవ లెక్కలు మమ్మల్ని ఎక్కించినందుకు మీ స్తోత్ర. వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. మా చేతుల కష్టార్జితాన్ని నాయన మరి మేము అనుభవించేలాగా, అదేవిధంగా ధన్యకరమైన జీవితాన్ని ఇస్తానన్నా. మా జీవితాలను ధన్యకరంగా మార్చండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ దినపు ఎగ్జామ్స్లో తోడుగుండండి. ఈ దినపు పని పాటల్లో మీరే సహాయము దయచేయండి. ఈ దినము నేను మాకున్న అవసరాలన్నీ తీర్చండి. నేను భయంకరమైన ఎండ, రాత్రులు చలిగా ఉంటున్న వాతావరణంలో మీ కృప చూపించండి. ఎవరైనా బలహీనలు ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపి నడిపించండి. ఈ ప్రార్థన చేస్తున్నాం, నడిచినాను తండ్రి.